ఇంతకెట్టుండారు అందరు బాగుండారా? ఇదేంది అబ్బా బలి నవ్వుకుంటా పోతుంది ఆడుకో అనుకుంటానరా. చెప్తా చెప్తా అదే చెప్తా. ఇంతకీ నవ్వు ఎందుకంటే సిటీకి ఒకరోజు దూరం వచ్చిండాము. భలే గాలి వస్తుంది కదా, నేచర్ ఇచ్చేదానికి ఆ మాత్రం ఆనందం రాదా చెప్పండి. ఇంతకు యాడికి పోతాను అంటే గోశాల జూనియర్ కాలేజీకి వెళ్తున్నా. ఇదేంది కాలేజీలో బాక్స్తో తింటానరా అనుకుంటానరా. దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. ఆఫ్టర్నూన్ టీంతో లంచ్ ఉంది రానన్నాడు. సర్లే అని పొద్దున్నుంటే నేను తినేసిన. తీరా ఫోన్ చేసి 4 గంటలకి నేను బయటికి వెళ్ళిన పని మీద. అప్పటికి లంచ్ చేసేసారు అందరూ. ఇంకా నేను మళ్ళీ తినలేదు, బయటికి వెళ్ళేంత టైం కూడా లేదు అన్నాడు. బయట వాళ్ళు ఆకలిగుంటేనే చూడలేము, ఏదో ఒకటి పెడతాము. అట్లాంటిది మన ఇంట్లో మన పక్కన ఉండే వాళ్ళు ఆకలిగుంటే ఎట చూస్తాము. అందుకే పానం ఉసురుమని అప్పటికప్పుడు తొందరగా అటుకులు ఉప్మా చేసి తీసుకెళ్ళా. తిన్నాక ఎట్టుండది అంటే ఆకలి ముందు రుచి తెలియదు అన్నాడు. అబ్బా భలే డైలాగ్ అనిపించింది నాకు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే మా చెల్లి నీట్ కోచింగ్ అయిపోయింది, వెకేట్ చేసేదానికి పేరెంట్స్ సిగ్నేచర్ కావాలి. మొత్తానికి బిడ్డల్ని జైలు నుంచి రిలీజ్ చేసి